బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ నేతలను రప్పారప్పా జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఒక్క హరీష్ రావు తప్ప ఎవరూ గెలవరని జోస్యం చెప్పారు. సిరిసిల్లలో కేటీఆర్ కు ఓటమి తప్పదన్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్ కుటుంబాన్ని క్షమించదన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఉదయం బెదిరించి సాయంత్రం మిలాఖత్ అయితే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవంటూ ఎంపీ అరవింద్ మండిపడ్డారు. ఎంతో రాజకీయ చైతన్యం ఉన్న నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇంపార్టెన్స్ ఉన్న జిల్లా ఇది. పెద్ద పెద్ద మూవ్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంత్రి చేయడానికి కూడా ఎవరు లేరంటే నేనైతే సంతోషిస్తా పర్సనల్ గా బీజేపీ కార్యకర్తగా. కానీ ప్రజలు మాత్రం దీన్ని హర్షించరు. ఇది జిల్లాకి మంచి పని కాదు, మంచి పరిణామం కాదు. గద్దముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్ లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే. వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్ లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్ లా. వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. వీళ్ళ ముఖానికి 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడతాయి. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు. నెక్స్ట్ టైం సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లొటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ ఓడగొడతాం. It is easy, and this is coming out from somebody who has demolished his sister's political career. I will make sure your political career also comes to an end. రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఇస్ ఆల్రెడీ అన్పాపులర్, పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు. పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. నువ్వు చెయ్యలేదా మీ పార్టీ, నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితం అవుతుంది. తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు.